ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ మద్యం పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మద్యం కంపెనీల వివరాలను బయటపెట్టలేని నేపథ్యంలో తాము చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కంపెనీల పేర్లు బయటపెట్టాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100 కంపెనీలు నమోదయ్యాయని, అందులో 74% మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని వెల్లడించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు దశల వారీ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారని, మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు పురంధేశ్వరి తెలిపారు. సిఎల్ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కార్పొరేషన్లో 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే సాధారణంగా ఏపీ బెవరేజెస్ అనే సంస్థ ఈ కంపెనీల నుండి మద్యాన్ని సేకరించి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇవాళ ఈ 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీలకి మాత్రమే 74%, ఈ 16 కంపెనీల నుండే 74% మద్యం సేకరణ జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే 100కి పైగా రిజిస్టర్ అయి ఉన్నా కూడా 16 కంపెనీల దగ్గర నుండే అత్యధికంగా 74% మద్యం సేకరణ ఇవాళ జరుగుతుంది. 2019 అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి నాడు, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పాలసీని మార్చి మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడతాయని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. 2019 అక్టోబర్ 2 ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఇవాళ ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఇవాళ కంపెనీల మీద కనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే, నేను ఇందాక అన్నాను 100కు పైగా రిజిస్టర్ అయి ఉంటే కేవలం 16 కంపెనీల నుండే దగ్గర 74% ఇవాళ మద్యం సేకరించబడుతుంది. అదాన్ డిస్టిలరీస్, ఈ అదాన్ డిస్టిలరీస్ అన్నది 2019వ సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ అదాన్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ హైదరాబాద్లో సాగర్ సొసైటీ, ప్లాట్ నంబర్ 64, సాగర్ సొసైటీ, రోడ్ నంబర్ 2, బంజారా హిల్స్. అక్కడ ఈ అదాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఈ అదాన్ కంపెనీకి ఒక్క సంవత్సరంలోనే 1164.86 కోట్లకి సంబంధించినటువంటి ఆర్డర్స్ సేకరణ ఈ కంపెనీ నుండి జరిగింది, అదాన్ డిస్టిలరీస్ నుండి. ఈ డిస్టిలరీస్కి, ఈ అదాన్ కంపెనీకి సొంత డిస్టిలరీస్ అనేవి లేవు. వీళ్ళు కూడా సబ్లీజ్ ఎవరి దగ్గర నుండి తీసుకున్నారు? చింతకాయల రాజేష్, విశాఖ డిస్టిలరీస్, అదేవిధంగా పుట్టా మహేష్, పిఎంకే డిస్టిలరీస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, బై ఫోర్స్ వీరిని అదిరించి బెదిరించి సబ్లీజ్కి వీరందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విశాఖ డిస్టిలరీస్ చింతకాయల రాజేష్ అక్కడ డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా పిఎంకే డిస్టిలరీస్లో పుట్టా మహేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఈ రెండు కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ బలవంతంగా తీసుకుని వారి